మన పాపముల నిమిత్తము మృతి చెంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన మన ప్రభువును మన రక్షకుడునైన క్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. సహోదరులారా, మనము యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన సర్వలోకానికి కలిగిన ఆశీర్వాదము ఏమిటి అనే అంశమును గురించి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన లోకానికి కలిగిన ఆశీర్వాదము ఏమిటి? ప్రియులారా, మనం పరిశీలించినట్లయితే ఈరోజు క్రైస్తవ ప్రపంచం మరి ఈస్టర్ను ఒక పండుగగా జరుపుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. అయితే కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు సమాధులకు వెళ్ళి అక్కడ మరి ఆ సమాధులను అలంకరించటం, ఆ సమాధులను మరి పూలతోనూ అలంకరించి కొవ్వొత్తులు వెలిగించటం, ఇవన్నీ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది సరి అయినదా, ఇది వాక్యానుసారమైనదా అని మనం పరిశీలన చేసినట్లయితే వారు చేసేటువంటిది ఏదైతే ఉందో అది మరి బైబిల్ చెప్పనటువంటిది, వాక్యం చెప్పనటువంటిది. వాక్యం ఎప్పుడూ కూడా అలాగున చేయమని చెప్పలేనటువంటిది వారు చేస్తూ ఉన్నారు. మరి సమాధుల యొద్దకు వెళ్ళడం, ఆ సమాధులను అలంకరించడం చేస్తూ ఉండడం అనేది అది వాక్యానుసారమైనటువంటిది కాదు అని మనం గమనించాలి. అయితే ప్రియులారా, మనము పరిశీలన చేయబోయేటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు చేత పంపబడినటువంటి అపోస్తలులు తండ్రి యొద్ద నుండి తండ్రి చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మని పొందుకున్న తరువాత వారు ప్రకటించినటువంటిది ఏమిటి అని అంటే, వారు ప్రకటించినటువంటిది క్రీస్తు పునరుద్ధానము. వారు ప్రకటించినది క్రీస్తు పునరుద్ధానం మాత్రమేనా అని అంటే అంత మాత్రమే కాదు. క్రీస్తు పునరుద్ధానం మాత్రమే వారు ప్రకటించలేదు. వారు ఇంకా ఏం ప్రకటించారు అని అంటే, యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మృతుల పునరుద్ధానము వెల్లడైంది అని మరి ప్రపంచానికి అపోస్తలులు ప్రకటించడం అనేది జరిగింది. మనం ఈ సంగతిని ఆలోచన చేద్దాం. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడు అవడం మూలంగా ప్రపంచానికి కలిగినటువంటి మరి ఈ సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి? దేవుడు కలుగు చేసినటువంటి ఆశీర్వాదం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, మరి దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపడం మూలముగా మృతుల పునరుద్ధానము అనేది వెల్లడయ్యింది. మృతుల పునరుద్ధానం అనేది వెల్లడయ్యింది, విశ్వాసము వెల్లడయ్యింది, నిరీక్షణకు ఆధారం కలిగింది. ఇదే అపోస్తలులు పరిశుద్ధాత్మని సహాయంతో మరి ఈ ప్రపంచానికి చాటినటువంటిది. మరి నేటి కాలంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు క్రీస్తు పునరుద్ధానం గురించి ఈ లోకానికి
చాటి చాటి చాటించవలసిన వారై ఉండగా మరి వారు చేసేటువంటి క్రియల మూలముగా, అంటే వాక్యము చెప్పనటువంటి దానిని వారు చేయడం మూలముగా మరి క్రీస్తును గూర్చినటువంటి మరి వార్త, సిలువను గూర్చినటువంటి సువార్త మరి వ్యర్థమైపోతుంది. వారు ఆ విధంగా వాక్యము చెప్పనటువంటి వాటిని చేయడం మూలముగా మరి మరి వారు క్రీస్తును మరలా సిలువ వేసేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొదటిగా లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవులైన వానిని మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అనేటువంటి ఇక్కడ ఒక ప్రశ్న. అంటే ఇక్కడ మనం ఆ సందర్భాన్ని పరిశీలన చేసినట్లయితే కొందరు స్త్రీలు తెల్లవారుజామున, అంటే ఆదివారమున తెల్లవారుజామున సమాధుల యొద్దకు వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ఏ సమాధిలో అయితే పెట్టబడ్డాడో ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆ సమాధిలో యేసుక్రీస్తు కోసం యేసుక్రీస్తును వెతుకుచూ ఉన్నటువంటి వారుగా వెతుకుచూ ఉన్నారు అక్కడ కొందరు స్త్రీలు. మరి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నటువంటి అక్కడ ఆ స్త్రీలతో ఇద్దరు మనుషులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారుగా ఉన్నారు. వారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. అక్కడ ప్రభువైన యేసు దేహం ఉందా అనంటే దేహం లేదు. ఆ సమాధిలో యేసుక్రీస్తుని యొక్క దేహము లేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో చెప్పాను. అప్పుడు వారైన మాట జ్ఞాపకము చేసుకొనిరి. ఇక్కడ యేసు ప్రభు వారు మరి మనుషుల చేతికి అప్పగింపబడక మునుపు, సిలువ వేయబడక మునుపు, 3వ దినమున లేపబడక మునుపు వారితో ఎన్నోసార్లు తన మరి శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఈ స్త్రీలు వారు సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యాలను తీసుకుని ఆ సమాధి యొద్దకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వారితో మాట్లాడినటువంటి ఆ ఇద్దరు మనుషులు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు మనుషులు ఏం మాట్లాడుతున్నారంటే, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మృతుల్లో ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, ఈ సమాధిలో లేడు, ఆయన ఎందుకు అక్కడ వెతుకుతూ ఉన్నారు? ఆయన యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, ఆయన మనుషుల చేతికి అప్పగింపబడతాడని, సిలువ వేయబడతాడని, మరి 3వ దినాన లేపబడతాడని ముందుగానే చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే మనం గమనించవలసినటువంటిది ఏమిటి అనంటే, ఈ వాక్యమును చూచి నేటి కాలంలో కొంతమంది క్రైస్తవులు సమాధుల యొద్దకు వెళ్ళి మరి సమాధుల పండుగ అని దానికి పేరు పెట్టి
మరి క్రీస్తును మరలా సిలువ వేసేటువంటి వారుగా మరి మనకు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా ఉండి చెప్పవలసినటువంటిది, దేవుడు క్రీస్తును లేపాడు, మనలను కూడా లేపుతాడు. క్రీస్తు పునరుద్ధానం మూలముగా మరి మృతుల పునరుద్ధానం వెల్లడయ్యింది అనేటువంటి విషయాన్ని ప్రకటించడానికి బదులుగా ఈ విధంగా చేయడం అనేది అది వాక్యానికి విరుద్ధంగా వారు ప్రవర్తించటము అని మనం గ్రహించాలి. ఇప్పుడు యోహాను సువార్తలో 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి, ఎరుగుటయే, తెలుసుకున్నటయే నిత్య జీవము అని ఇక్కడ మరి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నటువంటి మాట. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి, ఎరుగుటయే నిత్య జీవము, తెలుసుకున్నటయే నిత్య జీవము అని చెప్తూ ఉన్నాడు. మరి మనం తండ్రి అయిన దేవుడెవరో, అద్వితీయ సత్యదేవుడెవరో, మరి యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, నేను మీ తండ్రియు నా తండ్రియు అయిన వాని యొద్దకు ఎక్కిపోతూ ఉన్నాను అంటున్నాడు. మరి యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు. ఆయనను ఎరుగుట, మరి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తును ఎరుగుట నిత్య జీవము అని వాక్యం చెబుతుంది. మరి మనం యేసుక్రీస్తును ఏ విధంగా తెలుసుకున్నటువంటి వారంగా ఉన్నాం, ఏ విధంగా తెలుసుకున్నాం యేసుక్రీస్తును? ఇక్కడ మరి యేసుక్రీస్తును గురించి మరి శిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించినటువంటి అపోస్తలులు చెబుతున్నటువంటి మాట ఏంటి అనంటే, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము అంటున్నారు. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము అంటున్నారు. మరి మనం ఏ విధంగా ఎరిగినటువంటి వారంగా ఉన్నాం? యేసుక్రీస్తును మనం ఏ విధంగా తెలుసుకున్నాం? ఆయన ఎలా ఉన్నాడని, ఆయన ఎక్కడున్నాడని మనం ఆయనను గురించి తెలుసుకున్నాం. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుని గాను ప్రభావంతో నిరూపింపబడెను అని రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు మరి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడట. దేనిని బట్టి అనంటే, ఇక్కడ మృతులలో నుండి పునరుద్ధానుడైనందున అని రాయబడి ఉంది. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడెను అని రాయబడింది. అపోస్తలులు ప్రకటన చేస్తూ ఉన్నారు, శరీరం బట్టి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, అయితే మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు అని చెప్తూ ఉన్నారు. మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రికను రాస్తూ ఇజ్రాయేలీయుల గురించి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నేటి కాలంలో క్రైస్తవులు కూడా మరి ఆనాడు ఇజ్రాయేలీయులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అంటూ ఉన్నాడు.
వారు రక్షణ పొందాలి అంటున్నారు. ఇజ్రాయేలీలు రక్షణ పొందాలి, అదే నా హృదయాభిలాష అంటున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. వారు ఆసక్తి కలిగి ఉన్నారు, దేవుడు అంటే ఆసక్తి ఉంది, దేవుని యందు ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారంగా లేదట. జ్ఞానానుసారంగా లేని మరి ఆసక్తిని కలిగిన వారుగా ఇజ్రాయేలీలు ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలీలు రక్షణ పొందాలి అంటున్నాడు. ఆసక్తి ఉంటే సరిపోదు. రక్షణ 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 ఆసక్తి ఉన్నంత మాత్రాన రక్షింపబడలేరు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడని వారిగా అప్పటి కాలంలో ఇజ్రాయేలీలు ఉంటే, ఇప్పటి కాలంలో కొందరు క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. వాక్యము చెప్పనటువంటి దానిని వాక్యానికి విరుద్ధముగా వారు చేస్తూ ఉన్నారు. వారు క్రీస్తును మరలా సిలువ వేసేటువంటి వారుగా ఉన్నారు. మరి అపోస్తలులు పరిశుద్ధాత్ముని వలన క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించారు. మరి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అంటూ ఉన్నాడు. క్రీస్తును గూర్చిన వార్తను సిలువను గూర్చిన వార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాదు అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తును గూర్చినటువంటి వార్త దేవుని శక్తి అయి ఉంది, దేవుని శక్తి అయి ఉంది. మరి ఆ వార్తను సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించినటువంటి వారు ఏమని చెబుతూ ఉన్నారనంటే, క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు, ఆ మృతులు కూడా లేస్తారు, మృతుల పునరుద్ధానము క్రీస్తు ద్వారా వెల్లడయ్యింది అని మరి వారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో చోట్ల మరి క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, తండ్రి క్రీస్తును మృతులలో నుండి లేపాడు అని మనం చూడగలుగుతూ ఉంటాం. మరి అపోస్తలుల కార్యములు 13:32 దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అంటున్నారు. మీరు అపోస్తలులు చెబుతూ ఉన్నారు, మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అంటున్నారు. సువార్త ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఏంటి ఆ సువార్త అంటే, దేవుడు యేసును లేపాడు, పితరులకు చేసినటువంటి వాగ్దానమును మీ పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అంటున్నాడు. మృతుల పునరుద్ధానం వెల్లడైంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన, యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన మరి సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే, మరి మృతుల పునరుద్ధానం అనేది వెల్లడయ్యింది. ఇంకా మనం చూసినట్లయితే ఎన్నో చోట్ల మనం చూడగలుగుతూ ఉంటాం, యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు అని అపోస్తలులు ప్రకటించినటువంటిది అదే సువార్త. లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. యేసుక్రీస్తు లేపబడడం మూలముగా మరి మృతులుగానే ఉండిపోరు, క్రీస్తునందు నిద్రించిన మృతులుగానే ఉండిపోరు, వారు కూడా లేపబడతారు. విశ్వాసం అనేది వెల్లడయ్యింది, మృతుల పునరుద్ధానం వెల్లడయ్యింది, నిరీక్షణకు ఆధారం కలిగింది. మరి అపోస్తలుల కార్యము 3:24 నుండి మనం చూసినట్లయితే, మరియు సమూయేలు మొదలుకుని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి అంటూ ఉన్నాడు. 24 సమూయేలు మొదలుకుని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ, ఆల్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ సమూయేల్, దే ప్రొఫెసైజ్డ్ అబౌట్ దిస్ డే అంటున్నారు. ఏంటి ఆ రోజు ఏంటి? వాట్ డిడ్ దే ప్రొఫెసైజ్? They prophesied about the resurrection of Jesus Christ.
about they they prophesied about the day on which Jesus Christ will be raised from the dead. వాళ్ళు వాళ్ళ సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరూ ఎందరు ప్రవక్తలు ఉన్నారో వారంతా కూడా ఈ దినమును గురించే ప్రకటించారు, ఈ దినమును గురించి ప్రకటించారు అని చెప్తారు. అంటే క్రీస్తు ఈ లోకంలోనికి పంపబడక మునుపు, క్రీస్తు మనుషులకు అప్పగింపబడక మునుపు, సిలువ మరి సమాధి చేయబడక మునుపు, లేపబడక మునుపు ప్రవక్తల చేత మరి ప్రవచింపబడినటువంటి ప్రవచనములన్నీ ఏ దినమును గురించి అనంటే యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట అనే ఆ దినమును గూర్చి మరి 25వ వచనంలో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అంటున్నాడు. మీరు వారసులై ఉన్నారు అంటున్నాడు. నిబంధనకు వారసులై ఉన్నారంటున్నాడు. ఏంట నిబంధన? దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఏమిటి అని అంటే నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అంటున్నాడు. ఎవరా సంతానం అని అంటే ఆ సంతానము యేసు క్రీస్తే అని గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. మరి యేసు క్రీస్తు యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి అని దేవుడు పితరులతో చేశాడు నిబంధన. ఆ నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అంటూ ప్రకటన చేస్తూ ఉన్నారు అపోస్తలులు. మరి 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, దుష్టత్వము నుండి మళ్లించటానికే మరి పుట్టింపబడ్డాడు యేసుక్రీస్తు. ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని విడిచి, ఆ మహాలోకమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ఎవరిలో పుట్టాడు? యూదుల్లో పుట్టాడు యేసుక్రీస్తు. అదే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనంలో ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి అంటున్నాడు సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండేను. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 33వ వచనంలో అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారంట. దేనికి సాక్షులు వారు అనంటే ప్రభు అయిన యేసు పునరుద్ధానమునకు సాక్షులు. ప్రభు అయిన యేసు పునరుద్ధానమునకు సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు. మృతుల పునరుద్ధానం వెల్లడయ్యింది. ఎంతో సంతోషకరమైనటువంటి వార్త ఈ సువార్త. మృతుల పునరుద్ధానం వెల్లడైంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది. యేసుక్రీస్తునందు నిద్రించు నీతిమంతులందరూ లేపబడతారు. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే లేపబడ్డాడో ఆ విధంగా లేపబడతారు అనేటువంటిది మృతుల పునరుద్ధానం అనేది వెల్లడయ్యింది. అందుకని అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటూ ఉన్నారు. మేము సాక్షులము అంటున్నారు. దేనికి సాక్షులు వాళ్ళు? దే ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చెప్తూ ఉన్నారు మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఏం చేశాడు? కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని మరి ఇక్కడ వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులము అంటున్నారు. దేవుడు లేపాడు, దేవుడు యేసుక్రీస్తును లేపాడు అని ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 24వ వచనంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము
It is not possible, it is impossible for the death to hold him అని రాయబడి ఉంది. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ద పెయిన్స్ ఆఫ్ డెత్ గాడ్ రిమూవ్డ్ ద పెయిన్స్ ఆఫ్ డెత్ అండ్ రీస్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్. ఆయనను లేపాడు, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు అని ఇక్కడ మరి వాక్యం చెబుతుంది. ఇంకా అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 30వ వచనంలో 5:30 మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అంటున్నారు. మన దేవుడు లేపాడు యేసుక్రీస్తును. మీరు సిలువకు అప్పగించారు. సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు, దేవుడు లేపాడు అని చెప్పి ఇక్కడ మరి అపోస్తలులు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల చేత ప్రకటింపబడ్డాడు. అపోస్తలుల చేత ప్రకటింపబడినటువంటి సువార్త దేవుడు యేసుక్రీస్తును లేపాడు, దేవుడు మనలను కూడా తన శక్తి వలన లేపును అని ప్రకటించారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 30వ వచనంలో అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని రాయబడింది. మృతులలో నుండి ఆయనను లేపెను. మృతులలో నుండి యేసుక్రీస్తు లేపబడుట మూలముగా మృతుల పునరుద్ధానము వెల్లడయ్యింది. అందుకనే అపోస్తలులు చెబుతున్నారు, మేము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నారు. వారు సాక్షులట. దేనికి సాక్షులు అని అడిగితే యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు. ఎవరు అంటే అపోస్తలులు. మరి మనం గమనించాలి, యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి మనం గమనించాలి. క్రైస్తవుల నిరీక్షణ ఏమిటి అని అంటే మృతుల పునరుద్ధానం. క్రీస్తు 2వ రాకడలో క్రీస్తునందు నిద్రించిన నీతిమంతులు మొదట లేస్తారు, ఆ మీదట మనము మార్పు చెందుదుము అని రాయబడి ఉంది. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు మార్పు చెందుతారు, అక్షయులుగా మార్పు చెందుతారు. ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వారు మొదట అక్షయులుగా లేపబడతారు. ఇది క్రైస్తవుల నిరీక్షణ. ఇంకా మనం చూసినట్లయితే మరి క్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నాం, క్రీస్తుని ఎందుకు నమ్ముకోమని వాక్యం చెబుతుందో అది చెప్పకుండా మరి ఈరోజు మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు సమాధుల యొద్దకు వెళ్ళి సమాధులకు పూజలు చేస్తూ ఉన్నారు. దీని మూలంగా వారు క్రీస్తును మరలా సిలువ వేసేటువంటి వారుగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడవుట వలన మరి సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి? ఇది మనం మరి ఆలోచన చేయాలి. ఎందుకు నమ్ముకోవాలి యేసుక్రీస్తుని అంటే మృతులలో నుండి పునరుద్ధానం కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే మృతుల పునరుద్ధానం అనేది జరుగుతుంది. అందుకు యేసుక్రీస్తునందు మనం మరి విశ్వాసం ఉంచాలి. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఈ మాట మనం చూసినట్లయితే, అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పిరి. వారు మృతుల పునరుద్ధానం పొందుతాడు. మృతులలో నుండి పునరుద్ధానుడవుతాడు. మృతులలో నుండి పునరుద్ధానుడవుతాడు అని మరి ఆ ప్రవక్తలు మోషేలు ముందుగా మరి సాక్ష్యం ఇచ్చినటువంటిది జరిగింది. ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి ప్రవచనములు నెరవేరాయి. దేని మూలముగా నెరవేరినవి అని అంటే మరి యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట మూలముగా.
క్రీస్తు శ్రమపడ్డాడు, మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడాయను. ఇది అద్భుతమైనటువంటి మాట. ఏమిటి అనంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడాయను అని రాయబడింది. అంటే మృతుల పునరుద్ధానం పొందేవారు ఉన్నారా అనంటే ఉన్నారు. ఎవరు వారు అనంటే, మరి ఎవరిలో నుండైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడో వారు, అంటే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు పునరుద్ధానం అవుతారు, పునరుద్ధానం చెందుతారు, లేపబడతారు, లేస్తారు అనేటువంటిది. ఇది మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడు యేసుక్రీస్తు మొదటివాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడక మునుపు, మరి మృతులలో నుండి లేచినటువంటి ఏమైనా దాఖలాలు ఉన్నాయా అనంటే లేవు. ఎవరూ లేపబడలేదు మృతులలో నుండి లేపబడుటలో మొదటివాడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు రెండో రాకడలో ఏం జరుగుతుందనంటే, క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు లేపబడతారు, మృతులు లేపబడతారు. మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది. అందుకని మరి అపోస్తలులు ప్రకటన చేశారు, యేసు క్రీస్తును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగును అని ప్రకటించారు. వారు ప్రకటించినటువంటిది ఏమిటి అంటే, యేసు క్రీస్తును బట్టి మృతుల పునరుద్ధానము కలుగును అని ప్రకటించారు. There is the resurrection of the dead through Jesus Christ. This is what the apostles preached to the world. అదే మాట మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 4:12 వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి అని రాయబడి ఉంది. ఇక్కడ మరి పేతురు, యోహానులు మరి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తూ ఉన్నారు అంటే, యేసు క్రీస్తును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగుతుంది అని ప్రకటిస్తూ ఉన్నారట. కలవరపడ్డారట. ఈ బోధను విని యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు వీరంతా కూడా కలవరపడ్డారట. ఏంటి వీరు ఈ విధంగా ప్రకటన చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని బట్టి మృతుల పునరుద్ధానం కలుగుతుంది అని చెప్తున్నారేంటి అని కలవరపడ్డారట. అవును, మరి దేవుని చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి అపోస్తలులు ప్రకటన చేసినటువంటిది ఏమిటి అనంటే, యేసుక్రీస్తుని బట్టి మృతుల పునరుద్ధానము అనేది కలుగుతుంది అని ప్రకటన చేశారు. మృతులు లేస్తారా? క్రీస్తునందు నిద్రించిన మృతులు లేస్తారా అనంటే లేస్తారు. అప్పటి వరకు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. మరి ఆ విశ్వాసం ఎప్పుడు వెల్లడైంది అనంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడటం వలన మరి మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది, విశ్వాసం వెల్లడైంది, నిరీక్షణకు ఆధారం కలిగింది. మరి నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలం ఎవరు అని ఇక్కడ వాక్యం చెబుతుంది అంటే, యేసుక్రీస్తు రెండో రాకడలో అందరూ లేస్తారా? చనిపోయిన వారు అందరూ లేస్తారా అని అంటే అది వాక్యం అందరూ లేస్తారు అనేటువంటిది వాక్యం చెప్పేది కాదు. క్రీస్తునందు ఎవరైతే నిద్రిస్తారో వారు మాత్రమే లేపబడతారు. అందుకనే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడేను అని రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని రాయబడింది. ఇక్కడ మరి యేసుక్రీస్తుని ద్వారానే మృతుల పునరుద్ధానము అని ప్రకటించారు అపోస్తలులు.
మొట్టమొదటి ఆదాము ద్వారా మరి మరణము లోకంలోనికి వచ్చింది. మరి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి జీవము వెలుగులోనికి వచ్చింది. మృతుల పునరుద్ధానం అనేది కలిగింది. అదే మాట మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనంలో మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను అని రాయబడి ఉంది. ఎవరు? ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి రాయబడి ఉంది. మొట్టమొదటి ఆదాము మొట్టమొదటి మనిషి ఆదాము ద్వారా మరణం వచ్చిందట, లోకంలోనికి వచ్చింది. ఆయన పాపం చేయడం మూలంగా మరణం లోకంలోనికి వచ్చింది. అది అందరికీ సంక్రమించింది. ఎలా సంక్రమించిందంటే అందరూ పాపం చేయడం మూలంగా అది అందరికీ సంక్రమించింది. అలాగే మరి కానీ ఇక్కడ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగిందని వాక్యం చెప్తుంది. ఎవరు ఈ మనిషి? ఇక్కడ రాయబడినటువంటి మనిషి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి పాపానికి ఆయన శరీరమందు శిక్ష విధించాడు. మరి పాప శరీరాకారంతో పంపబడ్డాడు కాబట్టి ఇక్కడ మనుష్యుడు అంటూ ఉన్నాడు. ఈ మనుషుని ద్వారా ఏం కలిగిందని అంటే మృతుల పునరుద్ధానం అనేది కలిగింది. మృతుల పునరుద్ధానం వెల్లడయ్యింది. ఇదేనండి మరి అపోస్తలులు బహు ధైర్యముగా ప్రకటించారు. ఏంటనంటే క్రీస్తును దేవుడు లేపాడు, మనలను కూడా లేపుతాడు. క్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన మృతుల పునరుద్ధానం వెల్లడయ్యింది అని వారు ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి మృతులలో నుండి యేసుక్రీస్తు పునరుద్ధానుడగుట వలన మరి క్రీస్తు కలిగినటువంటి మహిమ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మృతులలో నుండి యేసుక్రీస్తు పునరుద్ధానుడగుట వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడట. వాక్యం చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను అని చెప్తున్నాను. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు కనబడి చెబుతున్నటువంటి మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. సర్వాధికారం ఇవ్వబడినటువంటి వానిగా యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు పొందుకున్నటువంటి మహిమ, అధికారము ఏమిటి అంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఎవరిని హెచ్చించాడు ఈ దేవుడు? యేసుక్రీస్తు మరి మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత పొందుకున్నటువంటి మహిమ, దేవుడు యేసుక్రీస్తును ఏం చేశాడు? అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు యేసుక్రీస్తుకు మరి ప్రతి నామమునకు పైనామమును ఇచ్చాడండి. పైనామం అందరికంటే అత్యధికముగా హెచ్చించాడు. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడు అవటం మూలముగా ఆయన పొందుకున్నటువంటి అధికారం ఏమిటి, మహిమ ఏమిటి, ఇది మనం మరి గమనించాలి, ఇది మనం గ్రహించాలి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అని రాయబడి. God exercised the power in raising Jesus Christ from the dead. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు అని రాయబడు. తండ్రి యేసుక్రీస్తును తన కుమారుని, తాను ప్రేమించినటువంటి కుమారుణ్ణి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడట. పరలోకంలో కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన్ని కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. శక్తుల కంటేను, ప్రభుత్వముల కంటేను, అధికారము కంటేను, ఆధిపత్యము కంటేను, సమస్తమైన ఆధిపత్యము కంటే అత్యధికముగా పేరు పొందినటువంటి ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా హెచ్చించి యేసుక్రీస్తును దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు పొందుకున్నటువంటి మహిమ, అధికారము, ఆధిపత్యము ఏమిటి? వాక్యం చెబుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. లేపబడిన తర్వాత పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మహిమను కిరీటముగా ధరించుకునే వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఆయన పరలోకమునకు వెళ్ళి మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై he got side at the right hand, at his right hand. God seated Jesus Christ at his right hand and gave all the authority. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. ఇంకా కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అని చెప్తూ ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత ఆయన పొందుకున్నటువంటి మహిమ, ఆధిపత్యము, అధికారము యేసుక్రీస్తును ఆ విధంగా తెలుసుకొనగలుగుతున్నారా? సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవమని యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును ఆ విధంగా ఎరుగుతూ ఉన్నామా? ఆ విధంగా తెలుసుకుంటూ ఉన్నామా? మనమే ప్రశ్నించుకోవాలి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో 31-32 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తును ఎంతగా హెచ్చించాడో ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అని రాయబడి ఉంది. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి అపోస్తలులు ప్రకటన చేశారండి. దేవుడు యేసుక్రీస్తును అధిపతిని గాను రక్షకుని గాను హెచ్చించి ఉన్నాడట. ఇంకా అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని చెప్తూ ఉన్నారు. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు సిలువ వేశారే యేసుని, ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. దేవుని చేత నియమింపబడిన వాడుగాను, దేవుని చేత అధికారం పొందినటువంటి వాడుగాను ఇక్కడ యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి శక్తుల కంటేను, అధికారము కంటేను
శక్తుల మీదను అధికారుల మీదను మరి ఈయన అధికారం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇంకా అపోస్తల కార్యములు 10:36 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అని రాయబడింది. ఆయన మృతులలో నుండి లేపబడుట వలన, ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడుట వలన ఆయన మహిమా ప్రభావములతో కిరీటం పొందిన వాడిగా ఉన్నాడట. యేసుక్రీస్తు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున మరి ఆసీనుడై ఉండి మహిమా ప్రభావములతో కిరీటం పొందినవాడుగా ఉన్నాడట. హీ హ్యాస్ బీన్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. అదండి యేసుక్రీస్తుని యొక్క మహిమ, అధికారము, ఆధిపత్యము, ప్రభావము. దీనిని గూర్చి ప్రకటించాలి క్రైస్తవులు. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడు అవుట వలన సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే మృతుల పునరుద్ధానం వెల్లడైంది. ఎవరైతే క్రీస్తునందు మరి నిద్రిస్తారో వారు అక్షయులుగా లేపబడతారు. ఎవరైతే క్రీస్తునందు మరి ఉంటారో వారు మరి క్రీస్తు రెండవ రాకడ సమయానికి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు మార్పు చెందుతారు. నిద్రించినటువంటి వారు అక్షయులుగా లేపబడతారు. వీరు అక్షయులుగా మార్పు చెందుతారు. మృతి చెందినటువంటి వారు అక్షయులుగా లేపబడతారు. అదే మృతుల పునరుద్ధానం అనేది వెల్లడయ్యింది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన మృతుల పునరుద్ధానం అయినది మరి వెల్లడయ్యింది అని అపోస్తలులు ప్రకటన చేశారు. రోమిలకు రాసిన పత్రికలో 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను అని రాయబడింది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడట. ఎందుకు అనంటే మనము నీతిమంతులముగా తీర్చబడడానికి. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును బట్టి మృతుల పునరుద్ధానము కలుగుతుంది అని మరి నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడడానికి గాను యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడట. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడట. ఇదండి ప్రకటించవలసినటువంటిది. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానం అవటం వలన ఏమి జరిగింది అనంటే మరి జీవము, అక్షయత వెలుగులోనికి వచ్చింది. మరణం నిరర్ధకం అయిపోయింది. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1:9-10 మనం చూసినట్లయితే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని రాయబడింది. మరి మృతులలో నుండి యేసుక్రీస్తు పునరుద్ధానుడగుట వలన మరణం నిరర్ధకం చేయబడింది. జీవము, అక్షయత మరి వెలుగులోనికి వచ్చింది. దేని ద్వారా రాయబడి? సువార్త వలన. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. నశించుచున్నటువంటి వారికి అది వెర్రితనము, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైన తర్వాత ఆయన పొందుకున్నటువంటి అధికారం ఏమిటి? ప్రకటన గ్రంథం 1:18 రాయబడి ఉంది, నేను మొదటివాడును కడపటివాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. ఎంతటి అధికారం పొందిన వాడిగా యేసుక్రీస్తు కనపడుతూ ఉన్నాడు చూడండి.
పాతాళ లోకం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనకు జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగింది. నిరీక్షణ ఏర్పడిందండి. జీవంతో కూడినటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన కలిగింది. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అని చెప్పి అక్షయమైనదియు నిర్మలమైనదియు ఓడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని రాయబడింది. ఇదేనండి, దేవుడు మనలను మరలా జన్మింపజేశాడట. ఎవరు? క్రైస్తవులు ఎవరు అని అంటే నూతన జన్మించినటువంటి వారు. దేవుని శక్తి అయినటువంటి సువార్త ప్రకటింపబడగా దానిని విని మారు మనసు నుండి పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము నుండి దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానమునకు వారసులు కావడమే, వారసులైనటువంటి వారే క్రైస్తవులు. వారు జన్మింపబడ్డారు అంటున్నాడు. దేవుడు మనలను మరలా జన్మింపజేసేను అంటున్నాడు. ఎందుకు అనంటే నిర్మలమైనదియు ఓడబారనిదియునైన స్వాస్థ్యము, అక్షయమైనదియు నిర్మలమైనదియు ఓడబారనిదియునైన స్వాస్థ్యం మనం పొందుకున్నట్లు అంటున్నాడు. ఏంటి అది అనంటే నిరీక్షణ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఇది ఎలా కలిగింది అంటే యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన కలిగింది. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ప్రభువును లేపాడు, మనలను కూడా తన శక్తి వలన లేపును అని ఇక్కడ అపోస్తలులు ప్రకటన చేశారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు ప్రభువును లేపాడు, మనలను కూడా లేపుతాడు, తన శక్తి వలన లేపుతాడు అని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమని చెప్తాం? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు 14-15 వచనంలో, కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అంటున్నాడు. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడ్డదట. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము అంటున్నాడు. క్రైస్తవులు విశ్వసించిన వారుగా ఉండి మాట్లాడవలసిన వారుగా ఉన్నారు. ఏమని అనంటే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును లేపాడు, మనలను కూడా లేపుతాడు, తన శక్తి వలన లేపుతాడు అని విశ్వసించి మాట్లాడవలసినటువంటి వారుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసాం, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. నిద్రించినటువంటి అంటే మృతుల పునరుద్ధానము పొందువారు ఉన్నారు. వారిలో ప్రథముడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. వారిలో ప్రథముడు యేసుక్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడు యేసుక్రీస్తు. ఎవరు ఆ మృతులు అంటే క్రీస్తునందు నిద్రించిన నీతిమంతులు, వారు లేపబడతారు. విశ్వాసం వెల్లడైంది, మృతుల పునరుద్ధానం వెల్లడైంది. యేసుక్రీస్తు పునరుద్ధానుడగుట వలన, మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన మరి మృతుల పునరుద్ధానం అనేది వెల్లడయింది అని వాక్యం చెప్తుంది. మరి అదే వారు అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త ఇదే. ఈ సువార్త యందు మీరు నిలిచి ఉండండి అని చెప్తూ ఉన్నారు. ఈ సువార్త యందు మీరు నిలిచి ఉండాలి, ఇది నమ్మండి. ఇందుకు క్రీస్తును ఆశ్రయించండి. మీరు క్రీస్తును ఆశ్రయించవలసినటువంటిది. మరి క్రీస్తును బట్టి మృతుల పునరుద్ధానం కలుగుతుంది అని మీరు క్రీస్తును ఆశ్రయించండి అని మరి అపోస్తలులు ప్రకటన చేశారు.
తెస్సలోనీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము మనము ఆయన మన కొరకు మృతి పొందెను అని రాయబడింది. యేసుక్రీస్తు మన కొరకు మృతి పొందాడు. ఎందుకు అనంటే మనము చనిపోయినను జీవించి ఉన్నను ఎవరి కొరకు జీవించు నిమిత్తము అని అంటే యేసుక్రీస్తును గూర్చి జీవించు నిమిత్తం. అందుకని మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము అని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు మరి సిలువలో మరణించడం ద్వారా ఏం జరిగింది అనంటే మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. మొదటి నిబంధన ధర్మశాస్త్రము, పాత నిబంధన ఏదైతే ఉందో అప్పటి వరకు మరి అన్యులకు దేవుని ప్రజలకు మధ్యగా అడ్డుగోడగా ఉందో ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం నుండి 16వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు ఇవే. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని రాస్తూ ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అంటున్నాడు. ఏంటి ఆ ద్వేషము అని అంటే అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును అంటున్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవుడు ఇచ్చినటువంటి చట్టం ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం వేరుపరిచేదిగా ఉందట. ఎవరిని అనంటే అప్పటికి మరి దేవుని ప్రజలుగా పిలువబడుచున్నటువంటి ఇజ్రాయేలీలు కానటువంటి వారిని, అన్యజనులను. ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. దాని వెంట ప్రవేశపెట్టబడినటువంటి క్రొత్త నిబంధన, 2వ నిబంధన, ఆత్మ నియమము ద్వారా మనము దేవునిని చేరుతూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు సిలువలో మరి మరణించటం వలన ఏం జరిగిందనంటే మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. దేవుడు మనలను మరి యేసుక్రీస్తు మనలను దేవునితో సమాధానపరిచాడు అని రాయబడింది. సమాధానపరిచాడు. అందుకని మరి ఇప్పుడు మరి క్రీస్తు యొద్దకు ఎవరైతే వస్తూ ఉన్నారో వారందరూ కూడా ఎవరనంటే దేవుని ఇంటివారు అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు అని రాయబడింది. మనము పరిశుద్ధులతో ఏక పట్టణస్థులమాట, దేవుని ఇంటివారమట. క్రీస్తునందు విశ్వాసము వలన మనం దేవుని కుమారులమవుతూ ఉన్నాం. ఈ దేవుడు ఏం చేశాడు మనల్ని అనంటే అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుందని వాక్యం చెబుతుందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు. మనం మరి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇది మనం విశ్వసించాలి. క్రీస్తునందు మృతుల పునరుద్ధానం కలుగుతుంది అనేది విశ్వసించాలి. అందుకని ఇక మరి అపోస్తలుడైన పౌలుని యేసుక్రీస్తు మరి పౌలుకు సువార్తను అప్పగించేటువంటి సమయంలో యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును అన్యజనుల యొద్దకు పంపేటువంటి సమయంలో చెబుతున్నటువంటి మాట, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను అంటున్నాడు. యూదుల వలన నీకు ఏ హాని కలుగకుండా మరి అన్యజనుల వలనను నీకు ఏ హాని కలుగకుండా నిన్ను కాపాడతాను అని చెప్తూ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలుతో చెబుతూ ఉన్నాడు,
వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాను అని రాయబడింది. యేసుక్రీస్తు మరి ఎందుకు పంపుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలును అంటే ఒక కారణం మనకు తెలియపరచబడింది. ఎందుకు అని అంటే వారి కన్నులు తెరుచుటకై అంటున్నాడు. వారి కన్నులు తెరుచుటకై. కన్నులు తెరవబడితే ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచటం వలన పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము కలుగుతుంది. చీకటిలో నుండి వెలుగులోనికి తిరుగుతారు. సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరుగుతారు. అందునిమిత్తమే ఇక్కడ యేసుక్రీస్తు మరి అపోస్తలుడైన పౌలును పంపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు పట్టబడ్డాడు యేసుక్రీస్తు చేత. మరి యేసుక్రీస్తు చేత మరి పంపబడినటువంటి అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించాడు. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము కానీ నశించుచున్నటువంటి వారికి అది వెర్రితనము, సిలువను గూర్చినటువంటి వార్త. కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అంటూ ఉన్నాడు. ఎందుకనంటే మరి మృతుల పునరుద్ధానం వెల్లడైంది ఆ సువార్త మూలముగా. ఆ సువార్త వలన మరి జీవము, అక్షయత వెలుగులోనికి వచ్చింది అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను అని రాయబడి ఉంది. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం ఆ పాఠం చూసాం. మరి యేసుక్రీస్తు నందే మనకు విమోచన కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచన కలుగుతుంది. అంటే పాప క్షమాపణ కలుగుతుంది. మన అపరాధములకు పాప క్షమాపణ కలుగుతుంది. మనకు విమోచన, పాప క్షమాపణ యేసుక్రీస్తు నందే అని రాయబడి. ఈ నామముననే రక్షణ అని ప్రకటించారు అపోస్తలులు. ఏ నామమున అంటే యేసుక్రీస్తు నామముననే రక్షణ కలుగును అని అపోస్తలులు ప్రకటించారు. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన ఏం జరిగింది అని అంటే మృతుల పునరుద్ధానం వెల్లడైంది. అందుకని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో 12 నుంచి మనం చదువున్నట్లయితే కొంతమంది మృతుల పునరుద్ధానం లేదని చెప్తూ ఉన్నారట. వారిని హెచ్చరిస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అంటున్నాడు. క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానం లేదా? అయితే క్రీస్తు పునరుద్ధానం లేదు అంటున్నాడు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అంటున్నాడు. వీరు చేసేటువంటి ప్రకటన దేనికోసం అని అంటే క్రీస్తు మృతులలో నుండి లేచాడు, మృతుల పునరుద్ధానం క్రీస్తును బట్టి కలుగుతుంది అని చెప్తున్నారు. అందుకని చెప్తున్నాను, క్రీస్తు లేపబడలేదా? అయితే మేము చేసేటువంటి ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసం వ్యర్థమే. మీ విశ్వాసం దేని కూర్చిన విశ్వాసము? మృతుల పునరుద్ధానం ఉంది అనేటువంటిదే మీ విశ్వాసం. ఆ విశ్వాసం వ్యర్థమే అంటూ ఉన్నాడు. దేవుడు క్రీస్తుని లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. అదే కదా వీరు దేనికి సాక్షులు? అపోస్తలులు దేనికి సాక్షులు అంటే దేవుడు క్రీస్తును లేపాడు, మనలను కూడా లేపుతాడు తన శక్తి వలన అని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని చెప్తూ ఉన్నారు, ఎందుకు మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని చెప్తూ ఉన్నారు? మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులం అవుతాము అంటున్నాడు. మేము అబద్ధపు సాక్షులం అవుతాం. మేము సాక్ష్యం ఇచ్చేదే క్రీస్తు పునరుద్ధానం, అలాగే క్రీస్తుని బట్టి మృతుల పునరుద్ధానం అని చెప్తూ ఉన్నారు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి అంటున్నాడు. వారి సజీవులు కాదు, సజీవులకే దేవుడు అని రాయబడి ఉంది. సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని రాయబడి ఉంది. మరి క్రీస్తునందు నిద్రించిన వారు నశించినట్లే. క్రీస్తు మృతులలో నుండి లేపబడలేదు అని చెప్పినట్లయితే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు నశించిరి అంటూ ఉన్నాడు.
మరి మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు అంటే మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది, విశ్వాసం అనేది వెల్లడైంది. మన విశ్వాసం ఏమిటి? క్రీస్తుని లేపిన వాడే మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు అనేటువంటిది మన విశ్వాసము. క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసినటువంటిది దాని గురించే. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెబుతూ ఉన్నాడు, క్రీస్తు పొందినటువంటి గాయముల చేత శిలువ మరణము వలన మనం పొందుకున్నటువంటిది ఏమిటి అని అంటే, మనం పాపముల విషయమై చనిపోయి, 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపములను మరణం మీద వేసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. దేనికి స్వస్థత? శరీరానికా అంటే కాదు, ఆత్మకు స్వస్థత. అంతము లేనటువంటిది, మరణము లేనటువంటిది ఆత్మ. ఆ ఆత్మకు స్వస్థత ఎవరి వలన అంటే ఆయన పొందిన గాయముల చేత అంటున్నాడు. యేసుక్రీస్తు శిలువలో పొందినటువంటి మరణము, మరి ఆ గాయముల చేత మనకు స్వస్థత అంటున్నాడు. మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. మరి ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారముగా ఉన్నట్లయితే మనము అందరికంటే దౌర్భాగ్యులు అని వాక్యం చెబుతాం. క్రీస్తునందు మనం నిరీక్షణ ఉంచవలసినటువంటిది ఎందుకు? ఈ జీవితకాలం మట్టుకేనా అంటే కాదు. మనమై ఉన్న ఆత్మ సదాకాలము దేవునితో జీవించవలసినటువంటి విధానం ఉంది. దానిని మనం పొందుకోవడానికి మనం క్రీస్తుని విశ్వసించాలి. సదాకాలము జీవించేటువంటి, సదాకాలము దేవునితో ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, దేవుడు క్రీస్తును లేపాడు. యేసుక్రీస్తు వలన మృతుల పునరుద్ధానం కలుగుతుంది అని విశ్వసించడం మూలంగా మనము క్రీస్తు 2వ రాకడలో లేపబడతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి అంటున్నాడు. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షించేది కనబడేటువంటి దానికోసం కాదు, తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అంటున్నాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో మృతుల పునరుద్ధానము కలుగుతుంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారం కలిగింది. నిరీక్షణకు ఆధారం కలిగింది అని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు అని వాక్యం చెబుతుంది. అలాగనే సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమింపబడిన వాడిగా క్రీస్తు ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనంలో ఈ విధంగా సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి? యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడగుట వలన సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదము ఏమిటి అనంటే, మృతుల పునరుద్ధానము వెల్లడయ్యింది. క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు లేపబడతారు. వారు నశించలేదు, వారు లేపబడతారు అనేటువంటిది వెల్లడైంది. అదే ఆశీర్వాదం. క్రీస్తుని గూర్చి నేను సిగ్గుపడివాడను కాను అంటున్నాడు. సిలువను గూర్చిన సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను అంటున్నాడు. ఎందుకనంటే అది దేవుని శక్తి అంటున్నాడు. ఆ సువార్త ఎవరికైతే ప్రకటింపబడుతుందో వారు విశ్వాసం ఉంచి మారు మనసు నుండి బాప్తిసం పొందటం వలన ఏం జరుగుతుందంటే, క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాడు, క్రీస్తు పునరుద్ధానంలో పాలు పొందుతూ ఉన్నాడు. అది బాప్తిస్మంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ.
మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదివినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను అని రాయబడి ఉంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడట. ఎవరి మహిమ వలన అంటే తండ్రి మహిమ వలన. అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని రాయబడి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అని రాయబడి ఉంది. మరి ఇంకా ఏమని రాయబడి ఉంది? మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచు ఉన్నాము అంటున్నాడు. పాపం విషయమై మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి అని వాక్యం చెప్తుంది. మృతులలో నుండి పునరుద్ధానం మృతుల పునరుద్ధానం అనేది కలుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అంటున్నాడు. మృతులలో నుండి పునరుద్ధానము ఉంది, అది నాకు కలగాలి అంటున్నాడు. అందుకనే క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు మాత్రమే క్రీస్తు రెండవ రాకడలో లేపబడతారు. క్రీస్తునందు ఉన్నటువంటి సజీవులు మార్పు చెందుతారు, అక్షయులుగా మార్పు చెందుతారు. అందరూ లేపబడరు, అందరూ లేపబడతారు అనేటువంటిది వాక్య విరుద్ధమైనటువంటిది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలెనని, ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను అంటున్నాడు. అన్నింటినీ వదిలేస్తున్నాడు. దేనికోసం అనంటే మృతుల పునరుద్ధానం నాకు కలగాలి అంటున్నాడు. మృతుల పునరుద్ధానం నాకు కలగాలి అంటున్నాడు. మృతుల పునరుద్ధానం కలగాలి అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, యేసు యొక్క జీవము కూడా ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాము అంటున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు రెండో రాకడలో ఈ మత్స్య శరీరము మహిమగల శరీరముగా మార్చబడుతుంది. మహిమగల శరీరముగా మార్చబడుతుంది అని రాయబడి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ లోకమునకు నేను ఈ లోకమునకును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటూ ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు చెప్పవలసినటువంటి మాట ఇది. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము, ఈ విషయాన్ని గ్రహించవలసినటువంటి వారముగా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన మృతుల పునరుద్ధానము వెల్లడయ్యింది. మృతుల పునరుద్ధానము ఈ క్రీస్తుని బట్టి కలుగుతుంది అని అపోస్తలులు ప్రకటన చేశారు. మరి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడు ఎవరు అనంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అనంటే, క్రీస్తునందు నిద్రించినటువంటి మృతులు మొదట లేస్తారు. మరి ఆ మీదట క్రీస్తులో ఉన్నటువంటి నీతిమంతులు అక్షయులుగా మార్చబడతారు. ఇది జరిగేటువంటిది. అప్పుడు ఏ వాక్యం మరి నెరవేరుతుంది అనంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము
52వ వచనం నుండి మనం చూసినట్లయితే బోరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఏం జరుగుతుంది? ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు ఏమవుతుంది? అక్షయతను, మర్త్యము అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును అంటున్నాడు. అది యేసుక్రీస్తు విషయంలో జరిగింది. తాను పొందినటువంటి విజయమందు మరణము మృంగివేయబడింది, మరణము నిరర్ధకం చేయబడింది, జీవము అక్షయత వెలుగులోనికి వచ్చింది. ఇది ఎవరి యందు నెరవేరుతుందంటే యేసుక్రీస్తు రెండో రాకడలో క్రీస్తునందు. అదే మృతుల పునరుద్ధానము. మరి మనము అప్పుడు పొందుకునేటువంటిది శరీరం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే పరలోకం నుండి వస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో 1-4 ఈ మాట రాయబడి ఉంది. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము అంటూ పరలోకము నుండి వచ్చు మన శరీరం మన నివాసము అంటున్నాడు. మన నివాసము అక్షయమైన శరీరము పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము అని రాయబడి ఉంది. మరి ఇంకా ఇక్కడ క్రీస్తు రెండో రాకడలో ఏం జరుగుతుంది అని అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని రాయబడి. సమరూపము గలదానిగా మార్చును అంటున్నాడు. మన మత్స్య శరీరాలను, మన దీన శరీరాలను మరి తాను కలిగి ఉన్నటువంటి శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అంటున్నాడు. పాపం లేని వానిగా మరి ప్రత్యక్షమవుతాడు యేసుక్రీస్తు. పాపం లేని వానిగా అక్షయుడిగా మనము కూడా అక్షయముగా మార్చబడతాము. ఇదే క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ. ఇదే సిలువను గూర్చినటువంటి వార్త. మన అపరాధముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుట వలన మృతుల పునరుద్ధానం అనేది వెల్లడయింది, విశ్వాసం వెల్లడయింది, నిరీక్షణకు ఆధారం కలిగింది. అందుకని వారు ప్రకటిస్తున్నారు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగుకుందునని నిశ్చయించుకుంటూ ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము అంటూ ఉన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటించుచు ఉన్నాము అంటున్నాడు. మరి ఎవరైతే క్రీస్తు త్యాగాన్ని, దేవుని ప్రేమను గుర్తెరగకుండగా మరి ఈ లోకంలో వాక్యము చెప్పనటువంటి దానిని క్రైస్తవులుగా పిలువబడుచు చేస్తూ ఉన్నారో వారు మారవలసినటువంటి వారుగా ఉన్నారు. వాక్యం చెప్పేది చేయాలి, వాక్యం చెప్పనిది చేయకూడదు. వాక్యము చెప్పనిది చేయడం మూలముగా మరి దేవుని కుమారుని మరలా సిలువ వేసేటువంటి వారుగా, బాహాటముగా ఆయనను అవమానపరిచేటువంటి వారుగా ఉన్నారు అని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు మనం ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనము ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచినటువంటి వారంగా ఉన్నట్లయితే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతామంట. మరి మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచవలసినటువంటిది ఎందుకు అనంటే క్రీస్తును లేపిన వాడు మనలను కూడా లేపుతాడు. యేసుక్రీస్తును బట్టి మృతుల పునరుద్ధానము కలుగుతుంది అని మనం విశ్వసించాలి. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన దేన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపము గల దానిగా మారుస్తాడు అని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ దుఃఖం మనం కలిగి ఉండాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు,
వ్రాయబడిన మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అంటున్నాడు. శరీర సంబంధమైన వాటి మీద మనసు నుంచుకొనకూడి అంటున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచుకొనుడి అంటున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద తమ మనసును ఉంచుతురు అంటున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం అంటున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద తమ మనసు ఉంచుదురు అంటున్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము అంటున్నాడు. మరి ఏ విషయముల మీద మన మనసు నుంచి మరి నిత్యజీవం పొందుకొనవలసిన వారంగా ఉండాలో ఆ విషయముల మీద మనం మన మనసులను ఉంచుదాం. పైనున్న వాటిని వెతికే వారంగా ఉందాం. అక్కడ ఎవరున్నారంటే యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఈ విధంగా మరి సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి? యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడగట వలన అంటే మృతుల పునరుద్ధానం అనేది వెల్లడైంది. యేసుక్రీస్తును లేపినవాడు తన శక్తి వలన మనలను కూడా లేపుతాడు. ఇదే మన నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ మనమందరము కలిగి ఉండినట్లు దేవుడు కృప చూపునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మన అపరాధముల నిమిత్తము మరి మృతి చెంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మనలను నీతిమంతులుగా తీర్చుటకు గాను, మనలను నీతిమంతులుగా మరి చేయుటకు గాను తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. సహోదరులందరికీ వందనములు.